మన టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ టీంను ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. బట్ ఈ సెమీఫైనల్ మ్యాచ్లు చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ చాలా స్ట్రగుల్ అవడం చూసాం. పర్టికులర్గా మన ప్రైమ్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తిను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కౌంటర్ అటాక్ చేసి కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో వరుణ్ తన కెరీర్లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేయడం చూసాం. 4 ఓవర్స్కి 64 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే ఈ ఒక్క మ్యాచ్లోనే ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడంటే అలా ఏమీ లేదు. సూపర్ హిట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ప్రతి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే మనకు వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 మ్యాచ్లో 9 వికెట్స్ తీసుకున్నాడు. కానీ సూపర్ హిట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూసుకుంటే మాత్రం అతని బౌలింగ్ ఫామ్ కిందకి పడిపోయింది. 4 మ్యాచ్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. అది కూడా గత 4 మ్యాచ్లో కలిపి అతని ఎకానమీ చూసుకుంటే 11 కంటే ఎక్కువ ఉంది. సో దీంతో మనం ఈ వీడియోలో వరుణ్ చక్రవర్తి గురించి డిస్కస్ చేసుకుందాం. అతను ఎందుకు సూపర్ హిట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు, ఎక్కువ రన్స్ ఎందుకు ఇస్తున్నాడు, ఎట్ ది సేమ్ టైం గతంలో ఎందుకు వికెట్స్ తీయలేకపోతున్నాడు, మరి ఇప్పుడు ఈ పూర్ ఫామ్తో అతని ఫైనల్ మ్యాచ్లు ఆడించాలా లేకపోతే వేరే ప్లేయర్ని తీసుకురావాలా, దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే మరో ప్లేయర్ అభిషేక్ శర్మ, అతని ఫామ్ కూడా పెద్దగా ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. సూపర్ హిట్ దగ్గర నుంచి ఏమైనా ఫామ్ అందుకుని కంబ్యాక్ చేస్తాడంటే అలాంటిది ఏమీ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అతను అవుట్ అవుతున్న తీరు చూసుకుంటే ఇంకా ఆందోళనకరంగా మారింది. సో దీంతో ఈ వీడియోలో అతని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్ మ్యాచ్లో ఉంటాడా లేకపోతే వేరే ప్లేయర్ ఎవరైనా వస్తారా, మెయిన్లీ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోయే మ్యాచ్ కోసం మన టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుంది. సో విషయాలన్నీ ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకునేందుకు ప్రయత్నిద్దాం. ముందు వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్లో మంచిగానే వేశాడు. కానీ సూపర్ హిట్ స్టేజ్లో మాత్రం అతని బౌలింగ్ చాలా వరస్ట్గా తయారైంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో 47 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెటే తీశాడు. అండ్ దెన్ జింబాబ్వే టీంకి అగెనిస్ట్గా చూసుకున్న 35 రన్స్ ఇచ్చాడు. ఇక తర్వాత వెస్టిండీస్ టీం, వాళ్ళ మీద కూడా 40 రన్స్ ఇచ్చాడు. అయితే వీటికంటే వరస్ట్ బౌలింగ్ స్పెల్ సెమీఫైనల్లో చూసాం మనం. ఇంగ్లాండ్ టీం అయితే ఏకంగా 64 రన్స్ సమర్పించుకున్నాడు. అసలు ఓవరాల్గా గత 4 మ్యాచ్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 16 ఓవర్స్లో బౌలింగ్ చేసి 186 పరుగులు ఇచ్చాడు, 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఎకానమీ 11.62గా ఉంది. అయితే అతని బౌలింగ్ ఈ విధంగా ఫెయిల్ అవ్వడం వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సూపర్ హిట్ దగ్గర నుంచి మన టీమిండియాకి స్ట్రాంగ్ అపోనెంట్స్ ఎదురయ్యారు. అండ్ వారిలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ వరుణ్ చక్రవర్తికి అగెనిస్ట్గా హోంవర్క్ చేసి వచ్చారు. అతను ఎలా బౌలింగ్ చేస్తాడో, అతని వేరియేషన్స్ ఏంటి, ఎలా కౌంటర్ అటాక్ చేస్తే బాగుంటుందో ముందుగానే ప్లాన్ వేసుకుని వచ్చారు. ఎట్ ది సేమ్ టైం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతను ఇంట్రడ్యూస్ చేస్తున్న టైం కూడా మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. అంటే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో 5 ఓవర్లో బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ ఆ టైంలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం చాలా డీలా పడిపోయింది. వాళ్ళు 20 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయారు. దీని టైంలో వరుణ్ చక్రవర్తి ఏం చేయొచ్చు, ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టొచ్చు. బట్ అలా జరగలేదు. తను వేసిన 5 ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. మిల్లర్ 2 4లు కొట్టడం చూసాం. ఇక నెక్స్ట్ జింబాబ్వే టీం మీద చూసుకుని మళ్ళీ అతను పవర్ ప్లేలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈసారి 6 ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే మరుమణి ఫస్ట్ బాల్కి 6 కొట్టి వరుణ్ చక్రవర్తి మీద కౌంటర్ అటాక్ చేశాడు. దీంతో ఓవర్లో మొత్తం 11 పరుగులు పోయి అలాగే వరుణ్ వికెట్ ఏమీ తీసుకోలేకపోయాడు. వేరే వెస్టిండీస్ టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే ఈసారి అతనికి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వలేదు. 9 ఓవర్లో తనకి ఫస్ట్ ఓవర్ ఇచ్చారు. అండ్ ఓవర్ వరుణ్కి బాగా క్లిక్ అయింది, బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే నేను మళ్ళీ ఇంగ్లాండ్తో మ్యాచ్లు చూసుకుంటే మరోసారి పవర్ ప్లేలో అతను ఇంట్రడ్యూస్ చేశాడు మన కెప్టెన్. 6 ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే జాకబ్ బెథెల్ ఫస్ట్ 3 బాల్స్కి హ్యాట్రిక్ 6 కొట్టాడు. దీంతో ఓవర్లో చాలా రన్స్ పోయాయి. ఈవెన్ అతను తర్వాత జాస్ బట్లర్ వికెట్ తీసుకున్నప్పటికీ ఓవర్లో మొత్తం 23 రన్స్ వచ్చాయి. సో విధంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుణ్ చక్రవర్తికి ఎప్పుడైతే పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడో అది బాగా బ్యాక్ ఫైర్ అవుతుంది. అతను సూపర్ హిట్ దగ్గర నుంచి 3 మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే 3 మ్యాచ్లు కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అండ్ ఈ 3 మ్యాచ్లో తను ఫస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు వికెట్లు చూసుకుని ఒక్కటే పడింది, జాస్ బట్లర్ వికెట్ ఒకటే తీశాడు. సో దీంతో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వరుణ్ చక్రవర్తి ప్రెజర్లోకి వెళ్ళిపోతున్నాడు. తను ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇస్తున్నాడో ఆ తర్వాత డిఫెన్సివ్ బౌలింగ్ వేస్తున్నాడు. మళ్ళీ T20 వరల్డ్ కప్ అనే ప్రెజర్ అతని బౌలింగ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే బయలాటరల్ సిరీస్లో చూసుకుంటే స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేసేవాడు. మళ్ళీ తన ఎకానమీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక 2-3 వికెట్లు తీసి అపోనెంట్ టీంని బాగా దెబ్బ కొట్టేవాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుణ్ అది చేయలేకపోతున్నాడు. మళ్ళీ సౌత్ ఆఫ్రికా టీం దా పూర్ స్పెల్ తర్వాత తన రిథం కోల్పోయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే వరుణ్ ఎక్కువగా స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేస్తాడు, అది కూడా గుడ్ లెంత్లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. బట్ గత 4 మ్యాచ్లో అతని రిథం పూర్తిగా దెబ్బతింది. వేస్తే ఎక్కువగా టూ మచ్ ఆఫ్ షార్ట్ బాల్స్ వేస్తున్నాడు, అదర్వైజ్ 2 ఫుల్ వేస్తున్నాడు. అంతేగాని తన గుడ్ లెంత్ ఏరియాని హిట్ చేయలేకపోతున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆ లైన్ విషయంలో కూడా స్ట్రగుల్ అవ్వడం మనకి కనిపిస్తుంది. వేస్తే ఎక్కువగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో బౌలింగ్ చేస్తున్నాడు, అదర్వైజ్ లెగ్స్ మీద బౌలింగ్ చేస్తున్నాడు. సో విధంగా ప్రజెంట్ వరుణ్ చక్రవర్తి అయితే మంచి రిథంలో కనిపించట్లేదు, తన న్యాచురల్ లైన్ అండ్ లెంత్ వేయలేకపోతున్నాడు. అండ్ ఇది సరిపోదన్నట్టు తన బౌలింగ్లో చాలా ఎక్కువ పేస్ చూస్తున్నాం. అంటే తను నార్మల్గా వేసి మిడ్ 80sలో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. 95-100 అలా చాలా ఎక్కువ పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. దీనివల్ల బాల్ గ్రిప్ అవ్వట్లేదు, అనుకున్న వేరియేషన్ బయటికి రావట్లేదు. అండ్ ఆల్సో తన వేరియేషన్స్ కూడా చాలా వరకు ప్రెడిక్టబుల్గా మారిపోయాయి. ఎక్కువగా గూగ్లీస్ మీద డిపెండ్ అయిపోతున్నాడు. దీంతో అపోనెంట్ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారు, అతన్ని ప్యూర్ ఆఫ్ స్పిన్నర్గా కన్సిడర్ చేసి కొట్టేస్తున్నారు. సో విధంగా ప్రజెంట్ వరుణ్ చక్రవర్తి యొక్క బౌలింగ్లో చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మళ్ళీ పెద్ద టీమ్స్ అతన్ని బాగా రీచ్ చేసి డీ కొట్టేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల వరుణ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, గతంలో తీసినట్టు వికెట్లు తీయలేకపోతున్నాడు. మళ్ళీ అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రేవ్ ఎఫర్ట్ కనిపించట్లేదు. ఎట్ ది సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ కూడా టల్గా అయిపోవడం చూస్తున్నాం మనం.
సో క్లియర్లీ ప్రజెంట్ వరుణ్ చక్రవర్తి అయితే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మరి ఇలాంటి టైంలో అతని టీం నుంచి తీసేయాలంటే నాకైతే ఉంచితే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే వరుణ్ చక్రవర్తి ఒకసారి రథంలోకి వస్తే అలాంటి బౌలింగ్ చేస్తాడు మనం చాలాసార్లు కళ్ళారా చూసాం. ఇన్ఫాక్ట్ అతని టీం నుంచి తీసేదానికంటే అతను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే అతనికి పవర్ ప్లేలో బౌలింగ్ అవ్వడం అనేసి మిడిల్ ఓవర్స్లో బౌలింగ్కి తీసుకురావాలి. దీంతో ఫీల్డ్ రిస్ట్రిక్షన్ విషయంలో అతను కాస్త కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు. సో మేబీ మన వాళ్ళు వరుణ్ చక్రవర్తిని టీం నుంచి తీసేదానికంటే కాస్త బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే సరిపోద్దని చెప్పి నా ఫీలింగ్. అయితే మనకి ఫైనల్ మ్యాచ్ ఓపెనెంట్ ఎవరు? న్యూజిలాండ్ టీం. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు, వరుణ్ చక్రవర్తిని రీచ్ చేశారు. మనం రీసెంట్గా బయలాటరల్ సిరీస్లో చూసాం, వాళ్ళు వరుణ్ చక్రవర్తిని కొంతవరకు బాగానే ఆడారు. ఇన్ఫాక్ట్ అతను 3 మ్యాచ్లో 12 ఓవర్స్ బౌలింగ్ చేసి 4 వికెట్లు మాత్రమే తీశాడు. మిగిలిన అతని ఎకానమీ 9 వరకు ఉంది. అంటే 12 ఓవర్స్లో మొత్తం 108 పరుగులు ఇచ్చాడు. సో దీంతో కివీస్ టీం ఖచ్చితంగా వరుణ్ మీద అటాక్ చేస్తారు. పైగా వాళ్ళ దగ్గర స్పిన్ బౌలింగ్ మంచిగా బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు మిడిల్ ఆర్డర్లో. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి వెన్యూ చూసుకుని వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అంతలా సూట్ అవ్వదు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్స్ కంటే ఎక్కువగా పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ వరుణ్ గతంలో ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడాడు. 3 మ్యాచ్లు 8 వికెట్లు తీసాడు, బాగానే ఉంది. బట్ ఈ 3 మ్యాచ్లు ఒక మ్యాచ్ నెదర్లాండ్స్ టీం మీద. వేరేస్ మిగతా 2 మ్యాచ్లు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకి అగెన్స్ట్గా ఆడాడు. అండ్ 2 మ్యాచ్లు కలిపితే మొత్తం 100 పరుగులు సమర్పించుకున్నాడు. సో విధంగా అపోనెంట్ టీం మరి గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుంటే మన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టినా పెద్దగా డ్యామేజ్ కాదేమో అనిపిస్తుంది. అంటే మనం గ్యాంబ్లింగ్ తీసుకునేందుకు కాస్త స్కోప్ అయితే కనిపిస్తుంది. మెయిన్లీ మనకి ప్రజెంట్ స్పిన్ బౌలింగ్ అంతలా క్లిక్ అవ్వట్లేదు, పేస్ బౌలింగ్ బాగానే పడుతుంది. అండ్ మనకి స్క్వాడ్లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ లాంటి ఒక మంచి క్వాలిటీ పేసర్ ఉన్నాడు. పైగా అతనికి ఐపీఎల్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మనకి అలాంటి పేస్ బౌలింగ్ క్లిక్ అవుతుంది కాబట్టి వరుణ్ ప్లేస్లో సిరాజ్ని ఆడించిన ఏమాత్రం బ్యాడ్ మూవ్ కాదు. అంటే మరీ అంత రిస్క్ మూవ్ అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. లేదు కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారని అది కూడా పర్వాలేదు, మంచి మూవే. ఎందుకంటే కుల్దీప్ న్యూజిలాండ్ టీం మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఐ థింక్ వాళ్ళకి అగెన్స్ట్కి 8 మ్యాచ్లో 9 వికెట్లు తీసాడు అనుకుంటా. మెయిన్ యావరేజ్ మేర ఎకానమీ మంచిగా కనిపిస్తున్నాయి. సో దీంతో మేబీ మన టీమిండియా కుల్దీప్ యాదవ్ని ఆడించిన కొంతవరకు మంచి ఆప్షన్ అనుకోవచ్చు. బట్ కుల్దీప్తో ఇష్యూ ఏంటంటే అంత క్లచ్ ప్లేయర్ కాదు. అంటే ఇలాంటి నాకౌట్ గేమ్స్లో చూసుకుంటే అతనికి మంచి రికార్డ్ లేదు, చాలా వరకు ప్రెజర్ ఫీల్ అవుతాడు. పైగా ముంచుకున్నట్టు మ్యాచ్ ఆడే బ్యాక్గ్రౌండ్ స్పిన్నర్స్కి అంత అనుకూలంగా ఉండదు. ఎట్ ది సేమ్ టైం కుల్దీప్కి గ్రౌండ్లో చూసుకున్న పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. 1 ఓవర్ మాత్రమే ఇచ్చాడు T20 ఇంటర్నేషనల్స్లో. సో ఇంత ప్రాక్టికల్గా థింక్ చేస్తూ కుల్దీప్ కంటే సిరాజ్ బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తాడు ఒకవేళ మార్పు చేయాలనుకుంటే. బట్ నేను అడిగితే మన టీమిండియా మార్పు చేసేదానికంటే వరుణ్ ఇంకా బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే దానికి ఇనీషియల్గా పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వకుండా ఫీల్డ్ స్ప్రెడ్ అయిన తర్వాత బౌలింగ్ చేస్తే మంచి రిజల్ట్ రావచ్చు. సో ఇంత మన వాళ్ళైతే నేను వరుణ్ బ్యాక్ చేస్తారని చెప్పి ఫీల్ అవుతున్నా. లేదు మార్పు చేయాలనుకుంటే మాత్రం మనకి సిరాజ్ చాలా మంచి ఆల్టర్నేటివ్ అవుతాడు. ఇక మన టీంలో స్ట్రగుల్ అవుతున్న మరో ప్లేయర్ అభిషేక్ శర్మ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మెయిన్లీ సూపర్ రేట్లో చూసుకుంటే తన బ్యాటింగ్ ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. జింబాబ్వే టీం మీద ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ మిగతా మ్యాచ్లో మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. పర్టికులర్గా గత 2 మ్యాచ్లో అతను అవుట్ అయిన విధానం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. రెక్లెస్ షాట్స్ ఆడాడు. మెయిన్లీ నేను జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అయితే లేజీ షాట్ చూసాం. సో ప్రజెంట్ అయితే అభిషేక్ శర్మ యొక్క మైండ్ సెట్ ఏమాత్రం మంచిగా కనిపించట్లేదు. తన బ్యాటింగ్లో లేజినెస్తో కూడా ల్యాక్ ఆఫ్ టెంపర్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా సింగిల్స్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయట్లేదు. 1 ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చినా సరే మళ్ళీ చివరి బాల్కి భారీ షాట్కి ఎత్తేస్తున్నాడు. పోనీ కొట్టిన షాట్స్ ఏమైనా కాన్ఫిడెంట్గా కొడుతున్నాడంటే అలాంటిది ఏమీ కనిపించట్లేదు. చాలా అంటే చాలా రెక్లెస్గా ఆడుతున్నాడు. సో ఇంత ప్రజెంట్ అయితే యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ మీద ట్రోలింగ్ వస్తుంది. అతను బయలాటరల్ సిరీస్లో ఎంత మంచిగా ఉన్నప్పటికీ వరల్డ్ కప్పే కదా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లోనే కదా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. మళ్ళీ సూపర్ రేట్ నుంచి కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ అది జరగలేదు. మరి ఫైనల్ మ్యాచ్లో అతని టీం నుంచి తీసేస్తారంటే అలాంటి సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఇంగ్లాండ్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ బయటకు వచ్చి అతను సపోర్ట్ చేయడం చూసాం. అభిషేక్ మీద ఇంకా టీం మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది, అతను బిలీవ్ చేస్తున్నారని చెప్పాడు. అలాగే తనంతట తన పర్సనల్గా కూడా అభిషేక్ శర్మని బ్యాక్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం రవి శాస్త్రి లాంటి వాళ్ళు చూసుకుని అభిషేక్ శర్మని అగైన్ ఇంకా బ్యాక్ చేస్తున్నారు. సో ఇంత మన టీం మేనేజ్మెంట్ మళ్ళీ అభిషేక్ని పక్కన పెట్టేందుకు అవకాశం కనిపించట్లేదు. మళ్ళీ కొంతమంది 2024 విరాట్ కోహ్లీ ఫామ్ని గుర్తు చేస్తున్నారు. అతను కూడా టోర్నీ మొత్తం పోయినప్పటికీ చివరి మ్యాచ్లో ఒక మంచి నాక్ ఆడడం చూసాం. సో ఇంత అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో కూడా అలాంటివి చేస్తారని చెప్పి చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అతను తన మైండ్ సెట్ని క్లియర్గా ఉంచుకుంటే సరిపోద్ది. ఎస్పెషల్లీ మన కథనంలో సంజు శాంసన్ అద్భుతమైన పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. దీంతో అభిషేక్ శర్మ కంగారుగా కొట్టవలసిన అవసరమే లేదు. కొంతవరకు టైం తీసుకుని కూడా బ్యాటింగ్ చేయొచ్చు. బట్ ఏమైనా టీం నుంచి తీసేయాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ రింకు సింగ్ మనకి ఫస్ట్ చాయిస్. అంటే అభిషేక్ని పక్కన పెట్టి డౌన్ దాటి రింకు సింగ్ని తీసుకొచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ మన టీం ఇండియాకి చూసుకుంటే 6th బౌలింగ్ ఆప్షన్ ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే మన వాళ్ళు శివన్ దుబే బౌలింగ్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టలేకపోతున్నారు. అతనికి బాల్ ఇవ్వాలంటే మన కెప్టెన్ భయపడిపోతున్నాడు. కానీ నిజానికి మనకు ఒక బౌలర్ ఫెయిల్ అవుతున్నప్పుడు తప్పదు 6th బౌలింగ్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది నేను దూబే లాస్ట్ ఓవర్లో వేసిన బౌలింగ్ చూసి అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడమే బెటర్ అనుకుంటున్నారు. బట్ ఓవర్లో దూబే ఫుల్ ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేయలేదు. ఫస్ట్ 2 బాల్స్ మాత్రమే మంచిగా వేశాడు. ఆ తర్వాత ఒక వైడ్ వేసాక మన కెప్టెన్ చెప్పాడు, బాబు నువ్వు ఎక్స్ట్రాస్ ఏమవద్దు, మామూలుగా బౌలింగ్ చేసామన్నాడు. దీంతో దూబే ఫుల్ టాస్ వేశాడు. సో దీనివల్ల లాస్ట్ ఓవర్లో జాఫర్ వచ్చి దూబేని 3 సిక్స్లు కొట్టాడు. కానీ అదర్వైజ్ మరీ అంత వర్స్ట్ బౌలర్ ఏమీ కాదు దూబే. మెయిన్ మనకు ఒక బౌలర్ ఎక్కువ రన్స్ ఇస్తున్నప్పుడు తప్పదు 6th బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. కాకపోతే కెప్టెన్ కాస్త స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. లేదా మాకు 6th బౌలింగ్ ఆప్షన్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే మేబీ సుందర్ బెస్ట్ ఆప్షన్ అవుతాడు. ఒకవేళ అభిషేక్ని పక్కన పెట్టేలా ఉంటే రింకు సింగ్ని కాకుండా సుందర్ ఆడించిన కొంతవరకు వర్కౌట్ అవుద్ది. మళ్ళీ మనకు ముందు చెప్పినట్టు వరుణ్ ప్లేస్లో సిరాజ్ని తీసుకొస్తే ఒక స్పిన్నర్ తగ్గుతాడు. దీంతో దానికి ఫిల్లర్గా మనం సుందర్ని తీసుకొస్తే 6th బౌలింగ్ ఆప్షన్గా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ అతని మీద 2 ఓవర్స్ అయినా వేస్తారని నమ్మకం మన కెప్టెన్కి ఉంటుంది.
బట్ ఎనివే కేవలం 6th బౌలింగ్ ఆప్షన్ కోసమే సందర్ని ఆడిస్తామంటే అది అంతలా వర్కౌట్ అవ్వదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లు కూడా ఇలాంటిదే చేశారు. ఆ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్లో జరిగింది. సుందర్ బౌలింగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో దీంతో మన టీమిండియా కెప్టెన్ 6th బౌలింగ్ ఆప్షన్ విషయంలో దూబే మీద నమ్మకం పెట్టుకుంటే బాగుంటుంది. వీళ్ళ అపోనెంట్ టీంకి ఆ వీక్నెస్ చూపించకూడదు. మేము 6th బౌలింగ్ ఆప్షన్ విషయంలో కాన్ఫిడెంట్గా లేమంటే ఖచ్చితంగా అపోనెంట్ టీం అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఏదో ఒక మెయిన్ బౌలర్ని టార్గెట్ చేసి కొడతారు. సో మన కెప్టెన్ మరియు టీం మేనేజ్మెంట్ దూబే బౌలింగ్ మీద నమ్మకం పెట్టాలి. అట్లీస్ట్ పవర్ ప్లే అయిపోయి ఒక ఓవర్ అయినా సరే అతని చేత వేయించాలి. సో ఇంత మన వాళ్ళకి ఏమైనా అభిషేక్ని పక్కన పెట్టి ఉద్దేశం అంటే రింకు సింగ్ వస్తేనే బెటర్. అతను డిజర్వింగ్ క్యాండిడేట్. టీంలో ఉండాల్సిన పర్సనల్ రీజన్స్ కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టే ప్రెజెంట్ మన టీం మేనేజ్మెంట్ మళ్ళీ అభిషేక్ మీద నమ్మకం పెడుతున్నారు. ఫైనల్ మ్యాచ్లో అయినా సరే కొడతారని చెప్పి భావిస్తున్నారు. సో ఇందులోనైతే ఫైనల్ మ్యాచ్లో మన టీంలో మార్పులు జరగవేమో అనుకుంటున్నా. మళ్ళీ సేమ్ కాంబినేషన్తో వస్తారేమో అనిపిస్తుంది. మెయిలీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ ఎవరు కూడా విన్నింగ్ కాంబినేషన్ మార్చాలని చెప్పి కోరుకోరు. ఇన్ఫాక్ట్ 2024 ఫైనల్ విషయంలో కూడా రోహిత్ శర్మ లాంటిదే చేశాడు. ముందు ఫైనల్ మ్యాచ్లో సంజు శాంసన్ ఆడిద్దాం అనుకున్నాడంట. బట్ విన్నింగ్ కాంబినేషన్ మార్చడం ఎందుకని చెప్పి రిషబ్ పంత్తోనే కంటిన్యూ అయిపోయారు. సో ఇందులోకైతే ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా విన్నింగ్ కాంబినేషన్తోనే వెళ్తారనిపిస్తుంది. మార్పులు ఏమీ చేయరు అనుకుంటున్నా. బట్ డెఫినెట్లీ మన కెప్టెన్ సూర్య బౌలర్స్ని వాడుకునే విధానంలో ఇంకా ప్రొయాక్టివ్గా ఉండాలి. పర్టికులర్గా 6th బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేసుకునే విషయంలో చాలా స్మార్ట్గా థింక్ చేయాలి. అప్పుడు మాత్రం మన టీమిండియాకు బౌలింగ్లో పెద్దగా సమస్య రాదు. సో లెట్స్ హోప్ మన టీమిండియా మ్యాచ్ కోసం బెటర్ బౌలింగ్ ప్లాన్తో రావాలని కోరుకుందాం. టీంలో మార్పులు చేసేదానికంటే ప్లానింగ్లో మార్పులు చేసుకుంటే సరిపోద్ది. చాలా వరకు మనకి సక్సెస్ వస్తుంది. మరి మీరు ఎవరైనా అభిషేక్ విషయంలో ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.